తెలంగాణ అని తెచ్చాడు కేసీఆర్. ఎంతో కష్టపడ్డాడు తెచ్చి పాపం ఆయన గోపగారు ఈయన కలిపి మంచిగా చేశారు, అన్నీ మంచిగా చేశారు. గబుక్క కాంగ్రెస్ వాడు వచ్చేస్తే ఏదో పైసల గురించి దాని గురించి కాంగ్రెస్ వాడు పెట్టాడు. కానీ న్యాయంగా అయితే కేసీఆరే రావాలి. ఎన్నో కష్టాలు పడి తెచ్చారు, ఇప్పుడైతే కేసీఆరే రావాలి ధర్మంగా. ఆయనే తెలంగాణని పునాదేశాడు, ఆయనే రావాలి, అది ఆయనే రావాలి. గోపి గారు భార్య నుంచోబెట్టాలి, ఆ సునీతమ్మని నుంచోబెట్టాలి. అది ధర్మం, మన ధర్మం. మాకు పింఛని సరిగా వస్తలేదు, మాకు రేషన్ కూడా కట్ అయింది. ఆ రేషన్ కార్డు కొత్తది పెట్టినా అది అప్లై చేస్తే రానే 2 సంవత్సరాలు అవుతుంది, వస్తలేదు. బియ్యం లేవు, ఇంట్లో నా పరిస్థితి బాగాలేదు సారు, ఏం చేయాలి? పింఛని కూడా సరిగా ఓసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు. ఆయన మంచిగా పాపం అన్నీ మంచిగా చేసిండు సారు, అబద్ధం ఎందుకు? ఆయన మంచిగా చేసిండు, అందరికీ పింఛన్లు అన్నీ మంచిగా చేసిండు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, అన్నీ చేసిండు. కానీ ఎట్లా ఓడిపోయిండు నాకు అర్థమవుతలేదు. చాలా మంచివాడు ఆయన. ఈయన వచ్చినాక ఎవరు తిన్నారో ఎవరు లేదో మాకు ఇంతవరకు రేషన్ కార్డే లేదు. మా సపోర్టు బీఆర్ఎస్. కేసీఆర్ పాలనే బాగుంది, అన్ని పథకాలు అన్నీ అమలు చేశాడు. ఈయన బస్సు పెట్టి పరిచయం చేశాడు, బస్సు పెట్టాడు, ఎక్స్ప్రెస్ తగ్గించాడు, డీలక్స్లో పెట్టాడు. డీలక్స్లో పాసులు చెల్లవు, అవి ఆధార్ కార్డు చెల్లవు, ఏం లాభం? మాది సినీ పరిశ్రమ అండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణని తెచ్చి ఇంత అభివృద్ధి చేసినా కానీ అతను మాకు సహకరించారు. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు దిశానిర్దేశాలు చేసి కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఈరోజు కార్మికులకి. ఈరోజు ఆయన చనిపోవటం అతి ఘోరంగా తయారైపోయింది, అది మైనస్. కాంగ్రెస్ 100% గెలవదు, ఓన్లీ బీఆర్ఎస్ విన్ను కంపల్సరీ. వన్ సైడ్ ఓన్లీ బీఆర్ఎస్, మాగంటి సునీత గారు కంపల్సరీ విన్ను అని చెప్పి వాళ్ళు సాంకేతం చూపెడుతున్నారు.